సరే, నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. భారతీయ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునికీకరిస్తున్న ఒక అద్భుతమైన కాంబినేషన్ గురించి ఇప్పుడు ఈ ఎక్స్ప్లెయినర్లో తెలుసుకోబోతున్నాం. అవేంటంటే ఎఫ్పిఓలు మరియు సిహెచ్సిలు. ఇవి రెండూ కలిసి మన వ్యవసాయ రూపురేఖల్ను ఎలా మారుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ షాకింగ్ నంబర్ వైపు మనం చూడాలి. 2021 నాటికి మన దేశంలో సగటు వ్యవసాయ కమ్మతం పరిమాణం ఏకంగా 0.74 హెక్టార్లకు పడిపోయింది. అంటే ఎకరానికంటే కొంచెం ఎక్కువ అంతే. ఈరోజు మనం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఫాలో అవుదాం. సన్నకారు రైతుల సంక్షోభం, ఎఫ్పిఓల సమిష్టి బలం, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, దాని వెనుక ఉన్న ఎకానమిక్స్, ప్రభుత్వ మద్దతు, అలాగే ఫ్యూచర్ టెక్నాలజీ. ఈ అంశాలన్నింటి ద్వారా అసలు వనరులు లేని రైతులను ఖరీదైన ఆధునిక యంత్రాలకు ఎలా కనెక్ట్ చేస్తున్నారో చాలా స్పష్టంగా చూద్దాం. మొదటి విభాగం సన్నకారు రైతుల సంక్షోభం. అసలు మన దేశంలో 85% పైగా ఉన్న వ్యవసాయ జనాభా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు ఏమిటో గ్రౌండ్ రియాలిటీ చెక్ చేద్దాం. సంక్షోభం యొక్క మూలం ఖచ్చితంగా ఇక్కడే ఉంది. తరతరాలుగా భూమి పంపకాల వల్ల ముక్కలైపోతూ వస్తుంటే సగటు కమతం సైజ్ ఎలా పడిపోయిందో ఈ టైంలైన్ చూస్తే అర్థమవుతుంది. ఇంత చిన్న కమతాలతో ఏ ఒక్క రైతు స్వంతంగా ఒక ట్రాక్టరో హార్వెస్టరో కొనుక్కోవడం లెక్కల పరంగా చూసుకున్నా అస్సలు వర్కౌట్ కాని పని. ఈ మ్యాప్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వ్యవసాయానికి అవసరమైన పవర్ ఎంత అసమానంగా ఉందో ఇక్కడ గమనించవచ్చు. ఒకప్పుడు వ్యవసాయంలో 93% పశువులు మనుషుల శ్రమ మీదే ఆధారపడేవాళ్లం. కానీ భవిష్యత్లో ఇది కేవలం 4.1% పడిపోతుందని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రమవుతున్న ఈ టైంలో యాంత్రీకరణ అనేది ఎంతమాత్రం ఆప్షన్ కాదు, అది తప్పనిసరి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే మన రెండో విభాగం, ఎఫ్పిఓలు మరియు వాటి సమిష్టి బలం. సంస్థాగతంగా వస్తున్న ఈ మార్పు గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఎఫ్పిఓలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు. విడివిడిగా చిన్న చిన్న కమతాలున్న రైతులందర్నీ కలిపి ఇవి ఒకే కార్పొరేట్ సంస్థగా మారుస్తాయి. దీనివల్ల బ్యాంకుల నుంచి సులభంగా అప్పులు తెచ్చుకోవాలన్నా, మార్కెట్లో గట్టిగా బేరమాడాలన్నా ఒక సమిష్టి బలం వస్తుంది. అద్భుతం కదూ! ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం, కస్టమ్ హైరింగ్ సెంటర్లు. ఒక ఎఫ్పిఓ ఏర్పడినంత మాత్రాన పొలంలోకి ట్రాక్టర్ వచ్చేది కదా. ఇక్కడే మన అసలైన టెక్నాలజీ వారిది ఎంట్రీ ఇస్తుంది. అవే ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లు లేదా సిహెచ్సిలు. ఇవి ఎలా పనిచేస్తాయంటే లక్షలు పోసి యంత్రాలు కొనక్కర్లేకుండా కేవలం వాడుకున్నంతవరకే అద్దె చెల్లించే పద్ధతిలో సన్నకారు రైతులకు హైటెక్ మిషన్లను ఇవి అందిస్తాయి. భారీ పెట్టుబడి ఖర్చులను అనువైన చిన్న అద్దెలుగా మార్చే ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ చూడండి, ఒక సిహెచ్సి దగ్గర ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయో. లేజర్ లెవెలర్ల దగ్గర్నుంచి మల్టీక్రాప్ థ్రెషర్ల వరకు అన్నీ ఉంటాయి. ఏ ఒక్క రైతు ఇవన్నీ కొనాల్సిన పనే లేదు, కానీ అందరికీ ఇవి అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీని సామాన్యుడికి ఈ స్థాయిలో చేరువ చేయడం నిజంగా గొప్ప విషయం. పాత పద్ధతికి ఈ కొత్త పద్ధతికి ఉన్న తేడా ఏంటో ఒకసారి కంపేర్ చేద్దాం. స్వంతంగా యంత్రాలు కొని అప్పుల ఊబిలో కూరుకుపోవడం కంటే ఇలా షేరింగ్ మోడల్లో సిహెచ్సిలను వాడుకోవడం వల్ల ఎకనామిక్ రిస్క్ తగ్గుతుంది, వనరుల వినియోగం పెరుగుతుంది. నాలుగో విభాగం, భాగస్వామ్య యాంత్రీకరణ ఆర్థిక శాస్త్రం. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఈ షేరింగ్ మోడల్ వల్ల ఒక సాధారణ రైతు జేబుకి అసలు ఎలా లాభం చేకూరుతుందో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మెషిన్లను అద్దెకు తీసుకోవడం వల్ల కేవలం సాగు ఖర్చు తగ్గడమే కాదు, ఏకకాలంలో ఉత్పాదకత కూడా పెరుగుతోంది. టైంకి నాట్లు వేయడం, కోతలు కోయడం అన్నీ పక్కాగా జరిగిపోతాయి. సో ఇది డబుల్ బెనిఫిట్ అన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, చేతితో కోతలు గోయటం వల్ల వరిలో సుమారు 9.6% నష్టం వస్తే, అదే యంత్రాలతో కోస్తే ఆ నష్టం కేవలం 0.93% పడిపోతుంది. అంటే ఒకప్పుడు పొలంలోనే కుళ్ళిపోయి నష్టంగా మారిన పంటని ఇప్పుడు రైతులు ఎంచక్కా ఒడిసి పట్టుకోగలుగుతున్నారు. ఐదో విభాగం, ప్రభుత్వ మద్దతు మరియు రాయితీలు. ఈ మొత్తం ఎఫ్పిఓ సిహెచ్సిల సిస్టమ్ నిలబడటానికి ప్రభుత్వం ఫినాన్షియల్గా ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఎంత భారీ ఖర్చుతో కూడిన మిషన్లు కొనాలంటే ఎవరికైనా భయమే. అందుకే ప్రభుత్వం ఇక్కడ ఎంటర్ అయ్యి ఎస్ఎంఏఎం కింద ఏకంగా 80% వరకు సబ్సిడీ,
అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా వడ్డీ రాయితీలు, అలాగే నాబార్డ్ ద్వారా పూచీకత్తులేని రుణాలను అందిస్తూ ఆ పెట్టుబడి రిస్క్ను బాగా తగ్గిస్తోంది. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. పూర్తిగా పనిచేసే ఒక సిహెచ్సిని సెటప్ చేయడానికి ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారు 24.85 లక్షల రూపాయలు అయినట్లు మనం చూడొచ్చు. అంత పెద్ద అమౌంట్ ఎలా వస్తుందబ్బా అని టెన్షన్ పడక్కర్లేదు. ప్రభుత్వ సబ్సిడీలు, క్రెడిట్ గ్యారంటీల వల్ల ఎఫ్పీఓలకు 18 లక్షలకు పైగా టర్మ్ లోన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ముఖ్యంగా దీనికోసం ఏ సన్నకారు రైతు తన సొంత భూమిని కుదువపెట్టాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. 6వ మరియు చివరి విభాగం ప్రిసిషన్ అగ్రికల్చర్ భవిష్యత్తు. ఈ ఎఫ్పీఓ మరియు సిహెచ్సి నెట్వర్క్ భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలకు దారితీస్తుందో మనం ఊహించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కేవలం పాత ట్రాక్టర్ల గురించే కాదు సుమా. డ్రోన్ దీదీ స్కీమ్స్ ద్వారా మందులు చల్లడం, ఏఐతో పంట రోగాలను పసిగట్టడం, సాయిల్ హెల్త్ కార్డులకు అనుగుణంగా ఎరువులు వేయడం, ఇలా ప్రెసిషన్ అగ్రికల్చర్కు అంటే ఖచ్చితత్వంతో కూడిన హైటెక్ వ్యవసాయానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక బలమైన పునాది వేస్తోంది. ఈ టెక్నాలజీ ఫలాలు ప్రతి ఒక్కరికి అందానని, దేశవ్యాప్తంగా దీన్ని పకడ్బందీగా స్కేల్ చేయడానికి పాలసీ మేకర్స్ ఒక 5A అప్రోచ్ను వాడుతున్నారు. అంటే అవగాహన కల్పించడం దగ్గర్నుంచి దాన్ని వాడే సామర్థ్యం పెంచడం వరకు ఏ ఒక్క రైతు వెనకబడిపోకూడదన్నదే దీని ముఖ్య ఉద్దేశం. మూలాల నుంచి తీసుకున్న ఈ కొటేషన్ అసలు కథంతటినీ భలేగా సమరైజ్ చేస్తోంది. యాంత్రీకరణ అనేది కేవలం టెక్నాలజీ గురించి కాదు, అదొక సాధికారత సాధనం. ఇది 100కి 100 నిజం. షేర్డ్ టెక్నాలజీ అనేది గ్రామీణ ఆర్థిక సాధికారతకు ఒక అసలైన ఆయుధం. ముగించే ముందు